రాపాక వరప్రసాదరావు గుర్తున్నారా? రాజకీయాల మీద అవగాహన వారందరికీ ఆయన తప్పకుండా గుర్తుండే ఉంటారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2019లో ఆయన విజయం మాత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. జనసేన తరపున ఏకైక ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ విజయం ఎంతటి ఘనమంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏకంగా 2 చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. కానీ ఒక్క రాజోలులో మాత్రమే రాపాక గెలిచి సత్తా చాటారు. అయితే రాపాక జనసేనలో ఉండకుండా వైసీపీలోకి జంప్ అయ్యారు. అసెంబ్లీలో ఆ పార్టీకి అనుకూలంగా ఆయన వ్యవహరించారు. దాంతో ఆయన మీద జనసేన కూడా ఫైర్ అయింది. ఆయన్ను అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేయించింది. రాజోలు సీటుని టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకి ఇచ్చింది. దాంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న రాపాక ఎన్నికల అనంతరం వైసీపీకి గుడ్ బై కొట్టేశారు. ఆయన కూటమిలో చేరేందుకు నాటి నుంచే తన ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. జనసేనలోకి ఎటు పోలేరు కాబట్టి టీడీపీలో చేరేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు. గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిమ్మల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు వంటి వారితో టచ్లో ఉంటూ సైకిల్ ఎక్కేందుకు చూస్తున్నారు. టీడీపీ విషయం తీసుకుంటే గొల్లపల్లి సూర్యారావు వెళ్లిపోయాక రాజోలులో ఆ పార్టీకి నాయకత్వం కొరత ఉంది. దాంతో రాపాకను తీసుకునేందుకు టీడీపీ పెద్దలకు ఇష్టం ఉంది. కానీ అదే సమయంలో జనసేన నుంచి తీవ్రమైన అభ్యంతరం వస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. 21 సీట్లకు 21 సీట్లు గెలిచినా 2019లో గెలిచిన ఏకైక సీటు విలువను మాత్రం జనసేన మర్చిపోలేకపోతోంది. నాడున్న ఒక్క సీటుని కూడా వైసీపీకి అనుకూలంగా మార్చిన రాపాక విషయంలో జనసేన నేతలు ఈ రోజుకి గుర్రుగా ఉన్నారు. రాపాకను చేర్చుకోవద్దని గట్టిగానే టీడీపీ పెద్దలకు చెప్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దాంతో విస్తరిలో భోజనం ఉంది, కడుపులో ఆకలి ఉంది. కానీ తినేందుకు మాత్రం వీలు లేని స్థితిలో ఈ మాజీ ఎమ్మెల్యే పడిపోయారంటున్నారు. 2019 నుంచి 24 మధ్య జనసేన ఈ మాజీ ఎమ్మెల్యే వల్ల ఎంతో ఇబ్బంది పడిందని, ఇప్పుడు ఆయన చేరితే కనుక తమ బాధలకు విలువ ఏముంటుందని జన సైనికులు అంటున్నారు. మొత్తానికి రాపాక కాంగ్రెస్ నుంచి వైసీపీ, అలాగే జనసేన తిరిగి వైసీపీ ఇలా పార్టీలు సులువుగానే మార్చగలిగారు. కానీ అవసరం, అవకాశం అన్నీ కూడా సైకిల్ ఎక్కపోతున్నారని అంటున్నారు. సరైన సమయం చూసి సరిగ్గా ఎక్కడ బ్రేకులు వేయాలో అక్కడ జనసేన బ్రేకులు వేసిందంటున్నారు. మరి జనసేన మెత్తబడితే తప్ప రాపాక టీడీపీలోకి వెళ్ళలేరంటున్నారు. ఆ రోజు ఎప్పుడే వేచి ఉండాల్సిందని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజం ఎంతుందో తెలియదు. కానీ రాపాక మాత్రం మాజీ వైసీపీ నేతగానే మిగిలిపోతారని అంటున్నారు.